Hi students. In previous video we learnt, what did we learn? We learnt past, future, next present continuous. Okay. Present continuous లో మనం భూతకాలం పాస్ట్ అయిపోయింది, భవిష్యత్తు వర్తమాన కాలాలు ఆల్రెడీ మనం ప్రాక్టీస్ చేసినాం. తర్వాత కంటిన్యూస్లో అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్పాలి. అంటే ఏం చేయాలి? ఐ ఆమ్ ప్లేయింగ్, ఈజ్ డాన్సింగ్, దే ఆర్ రీడింగ్. ఓకే, మళ్ళీ నేను చేస్తలేనంటే ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్. వాళ్ళు చదువుకుంటలేరంటే దే ఆర్ నాట్ రీడింగ్. ఈమె చదువుతలేదంటే షీ ఈజ్ నాట్ రీడింగ్. వీఆర్ నాట్ ప్లేయింగ్, వీఆర్ నాట్ సింగింగ్. ఏదైనా మనం చెప్పొచ్చు నాట్ నెగటివ్లో. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే మరి క్వశ్చన్ ఎట్లా వేయాలి? నేను ఆడుకుంటలేను అంటే ఐఎమ్ నాట్ ప్లేయింగ్ అన్న కదా. ఓకేనా? ఐ ఆమ్ ప్లేయింగ్, ఐ ఆమ్ నాట్ ప్లేయింగ్, ఐఎమ్ స్లీపింగ్, ఐఎమ్ నాట్ స్లీపింగ్. ఇప్పుడు మరి నేను ఆడుకుంటున్నానా, నేను పడుకుంటున్నానా? ఇప్పుడు యామ్ ఐ స్లీపింగ్, యామ్ ఐ టీచింగ్? ఎస్ సార్, యు ఆర్ టీచింగ్ అని చెప్తారు. యామ్ ఐ జంపింగ్, యామ్ ఐ ప్లేయింగ్, యామ్ ఐ ఈటింగ్? ఇట్లా మనం ఐకి ఏమని యామ్ అని చెప్పినా కదా, మనం చెప్పిన యామ్ ఐ అనండి. యామ్ ఐ ఈటింగ్, యామ్ ఐ ప్లేయింగ్, యామ్ ఐ డాన్సింగ్, యామ్ ఐ సింగింగ్? ఓకే, నెక్స్ట్ ఈజ్. ఇప్పుడు క్వశ్చన్ వేయాలి. అన్వర్ ఆడుకుంటున్నాడా అంటే ఈజ్ అన్వర్ ప్లేయింగ్? అవునా? ఇప్పుడు అన్వర్ ఈజ్ ప్లేయింగ్ అని అంటాం మనం. అవునా? రాద్దాం. ఈజ్ ప్లేయింగ్. దీని క్వశ్చన్ ఎట్లా వేయాలి? ఇదేమో ఆన్సర్. ఈజ్ నాట్ ప్లేయింగ్ కూడా రాసినాం మనం. ఈజ్ నాట్ ప్లేయింగ్ అని కూడా రాసినాం. అవునా? అదే అతను ఆడతలేడు. మరి అతను ఆడుతున్నాడా అంటే ఈజ్ ముందు రాయాలి. చూడండి, ఇదేమో ఇటు రావాలి. ఇక మిగతాదంతా ఈ సబ్జెక్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ అక్కడ పోవాలి. ఈజ్ ఈ ప్లేయింగ్, ఈజ్ ఈ ప్లేయింగ్ అంటే ఈజ్ హీ ప్లేయింగ్, ఈజ్ షీ ప్లేయింగ్, ఈజ్ ఇట్ ప్లేయింగ్, ఈజ్ రాజు ప్లేయింగ్, ఈజ్ రమేష్ ప్లేయింగ్, ఈజ్ రమేష్ రీడింగ్, ఈజ్ సురేష్ ప్లేయింగ్, ఇట్లా అంటాం. అవునా? ఒక్కరు ఉన్నప్పుడు. అవునా? ఈజ్ హీ, ఈజ్ షీ. క్వశ్చన్ వేయాలంటే ఏం చేయాలి? ఈజ్ ముందు పెట్టాలి. అవునా? క్వశ్చన్ ఒక్కలే ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈజ్ ముందు పెట్టి ఈజ్ హీ ప్లేయింగ్, ఈజ్ డాగ్ బార్కింగ్. ఇప్పుడు డాగ్ ఈజ్ బార్కింగ్ అన్న కదా, డాగ్ ఈజ్ అని వచ్చింది కదా, డాగ్ ఈజ్ అని వచ్చింది, డాగ్ ఈజ్ బార్కింగ్ అన్నా అనుకో, ఏమవుతుంది అప్పుడు? ఈజ్ ముందు పెట్టి ఈజ్ డాగ్, ఈ బార్కింగ్ సేమ్ వస్తుంది, ఈజ్ డాగ్ బార్కింగ్. అలాగే దే ఆర్ ప్లేయింగ్ అన్న, వాళ్ళు ఆడుకుంటుర్రా అంటే ఏమనాలి? ఆర్ దే ప్లేయింగ్. మనం ఆడుకుంటున్నాం ఇప్పుడు. ఆర్ వి ప్లేయింగ్, ఆర్ వి రీడింగ్? ఎస్ ఆర్ నో. ఆర్ యూ ప్లేయింగ్? నో. ఆర్ ఏదైనా ప్లూరల్, ఆర్ రాజు అండ్ సురేష్ ప్లేయింగ్? అట్లా ఇద్దరు పేరు చెప్పినారు, ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఎక్కువ మంది అనుకో. ఆర్ దో, ఆర్ దే ఆర్ ప్లేయింగ్, ఆర్ వి ఆర్ ప్లేయింగ్, ఆర్ యూ ప్లేయింగ్? అంతే. ఆర్ యూ ప్లేయింగ్, ఆర్ దే ప్లేయింగ్, ఆర్ దే ఆర్ ప్లేయింగ్ అంటారా? ఏమనాలి? ఆర్ దే ప్లేయింగ్, ఆర్ యూ ప్లేయింగ్, ఆర్ యూ ప్లేయింగ్? నువ్వు ఆడుకుంటున్నావు ఇప్పుడు. ఈ షీ ప్లేయింగ్, ఆమె ఆడుకుంటుందా? ఆమె డాన్సింగ్? మరి ఈ విధంగా మనం క్వశ్చన్ వేయాలన్నప్పుడు ఏం చేయాలి? యామ్, ఈజ్, ఆర్, ఈ మూడింటితోటి మనం ప్రజెంట్లా ఇప్పుడు జరుగుతున్నప్పుడు చెప్పేదాన్ని ఈ మూడు ముందు పెట్టేసి మనం క్వశ్చన్ వేయాలి. యామ్ ఐ డాన్సింగ్ అంటే ఈ యామ్ అనేది ఏం అని ఇట్లా పెద్దగా రాయాలి. యామ్ ఐ ఈటింగ్? అలా యామ్ ఐ ఈటింగ్, నేను తింటున్నానా? క్వశ్చన్ మార్క్. యామ్ ఐ ఈటింగ్ క్వశ్చన్ మార్క్. ఓకే, యామ్ ఐ డాన్సింగ్ అని క్వశ్చన్ మార్క్. ఇలా యామ్ ముందు వస్తుంది. లేదా ఈజ్ షీ ప్లేయింగ్ అన్న, ఈజ్ పెద్దగా రాయాలి, క్యాపిటల్ ఐ, ఈజ్ షీ క్యాపిటల్ లెటర్ ఐ, ఈజ్ షీ ప్లేయింగ్, ఆమె ఆడుతున్నదా? ఇంకా మనకి ఇంకేమున్నాయి ఇప్పుడు క్వశ్చన్లలో? క్వశ్చన్ వేయాలంటే ఏమేమి అడుగుతాం? WH క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ గేమ్ ఆర్ యూ ప్లేయింగ్? విచ్ గేమ్ ఆర్ యూ ప్లేయింగ్? వేర్ ఆర్ యూ ప్లేయింగ్? అడగండి. వై ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్? ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ఫిట్నెస్. వై ఆర్ యూ రీడింగ్ ఇంగ్లీష్ బుక్? ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇంగ్లీష్. ఓకే, హూ ఈజ్ ప్లేయింగ్? ఎవరు ఆడుకుంటున్నారు అని అనుకో, హూ ఈజ్ ప్లేయింగ్ అంటారు. అవును. హూ ఈజ్ డాన్సింగ్? ఎవరు డ్యాన్స్ చేస్తారు? హూ ఈజ్ డాన్సింగ్? వై ఆర్ యూ చిల్డ్రన్, వై చిల్డ్రన్ ఆర్ డాన్సింగ్?
ఓకే, వై ఆర్ చిల్డ్రన్ డ్యాన్సింగ్? వై ఆర్ చిల్డ్రన్ డ్యాన్సింగ్? వై ఆర్ దే ప్లేయింగ్? వాళ్ళు ఎందుకు ఆడుకుంటారు? అవునా? ఇవి ఏం క్వశ్చన్లు? WH క్వశ్చన్లు. వాట్, వై, వై ఆర్ యూ ప్లేయింగ్, హూ ఆర్ యూ ప్లే, ఏమిది హూ ఈజ్ ప్లేయింగ్ అని. హూ ఆర్ కాదు, హూ అనేది సింగులర్, ఏకవచనం. హూ ఈజ్ ప్లేయింగ్, హూ ఈజ్ డ్యాన్సింగ్, హూ ఈజ్ కమింగ్ టు స్కూల్, ఎవరు బడికి వస్తున్నారు. హూ ఈజ్ బ్యాటింగ్, హూ ఈజ్ కమింగ్ టు బ్యాట్, ఇప్పుడు బ్యాటింగ్కి ఎవరు వస్తున్నారు. హూ ఈజ్ బౌలింగ్, ఎవరు బౌలింగ్ వేస్తున్నారు. హూ ఈజ్ డ్యాన్సింగ్, ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు. హూ ఈజ్ రైటింగ్, ఎవరు రాసుకుంటున్నారు. హూ ఈజ్ రీడింగ్, అలా. హూ ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్, హైదరాబాద్ ఎవరు పోతున్నారు. హూ ఈజ్ కమింగ్ టు టూర్, ఎవరు వస్తున్నారు టూర్కు. ఓకే, హౌ ఆర్ యూ గోయింగ్, ఎలా పోతున్నావు అక్కడికి. హౌ ఆర్ యూ గోయింగ్ టు టూర్. హౌ ఈజ్ షీ ప్లేయింగ్, షీ ఈజ్ ప్లేయింగ్ విత్ బ్యాట్ అండ్ బాల్. హౌ ఈజ్ ఈ గోయింగ్ టు స్కూల్, ఈజ్ గోయింగ్ టు స్కూల్ ఆన్ ఫుట్. అలా బడికి ఎట్లా పోతుండు. హౌ, వేర్, వేర్ ఈజ్, వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడ పోతున్నావు. వేర్ ఈజ్ షీ గోయింగ్, ఆమె ఎక్కడ పోతుంది. వేర్ ఈజ్ రాజు గోయింగ్, ఆయన ఎక్కడ పోతుండు. వేర్ ఆర్ యూ ప్లేయింగ్, ఎక్కడ ఆడుకుంటావు. వేర్ ఆర్ యూ రీడింగ్, ఎక్కడ చదువుకుంటావు. వేర్ ఆర్ యూ రైటింగ్, ఎక్కడ రాసుకుంటావు. వేర్ ఈజ్ హీ రైటింగ్, ఆయన ఎక్కడ రాసుకుంటాడు. ఓకే, ఇలా వాట్, వై, హూ, వెన్, హౌ, హౌ ఈజ్ హీ ప్లేయింగ్, హౌ ఈజ్ షీ ప్లేయింగ్, హౌ దే ఆర్ ప్లేయింగ్. ఎస్, ఈ విధంగా మనం వేర్ ఈజ్ ప్లేయింగ్, వేర్ ఈజ్ హీ ప్లేయింగ్ ఏమనాలి. వేర్ ఈజ్ షీ ప్లేయింగ్, వేర్ ఈజ్ హీ ప్లేయింగ్. క్వశ్చన్ యామ్, ఈజ్, ఆర్తో స్టార్ట్ అవుతాయి కదా. ఆర్ దే ప్లేయింగ్ అంటాం కదా. ఆర్ దే ప్లేయింగ్ అని అన్నప్పుడు ఏం చేయాలి. ఆర్ దే ప్లేయింగ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ క్వశ్చన్ పెట్టాలి. ఓకే, హూ ఈజ్ ప్లేయింగ్ అంతే. హూ ఈజ్ షీ రాదు, హూ ఈజ్ ప్లేయింగ్, ఇంకా మళ్ళీ హూ ఈజ్ షీ ఎందుకు రాదు. హూ ఈజ్ ప్లేయింగ్ అంతే. హూ ఈజ్ డ్యాన్సింగ్. కానీ వేర్ అన్నప్పుడు వేర్ ఈజ్ షీ ప్లేయింగ్, ఆమె ఎక్కడ ఆడుకుంటుంది. వేర్ ఈజ్ అరీఫ్ ప్లేయింగ్, అన్వర్ ఎక్కడ, అరీఫ్ ఎక్కడ ఆడుకుంటున్నాడు. వై ఈజ్ రాజు ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద పార్క్, పార్కులనే ఎందుకు ఆడుకుంటున్నాడు. ఈ విధంగా మనం క్వశ్చన్ వేయాల్సి ఉంటుంది. ఓకేనా? హ్యావ్ యు అండర్స్టూడ్? ఎస్. హియర్ పాస్ట్ అంటే భూతకాలం, ఆల్రెడీ దాన్ని ఎక్కువ డిడ్ తోటి చెప్తాం. వర్బ్ యొక్క ఫామ్స్ కూడా మీకు తెలుసు. ఆస్క్ అంటే ఆస్క్డ్, ఆస్కింగ్. ఇప్పుడు 3 ఫామ్స్ మనకు వచ్చినాయి. ఏంది? పాస్ట్, ఫ్యూచర్ అంటే ఐ విల్ ఆస్క్. మరి కంటిన్యూస్ ఇప్పుడే అంటే ఐ ఆమ్ ఆస్కింగ్ క్వశ్చన్. అన్వర్ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్, అన్వర్ ఈజ్ టాకింగ్. హూ ఈజ్ టాకింగ్? అన్వర్ ఈజ్ టాకింగ్. వేర్ ఈజ్ అన్వర్ అన్నప్పుడు అది డిఫరెంట్. ఇప్పుడు చేస్తూ ఉన్నప్పుడు పనులను ఏమనాలి మనం? ఈజ్ ప్లేయింగ్, ఈటింగ్, డ్రింకింగ్. నడుస్తూ ఉంటే వాకింగ్, నవ్వుతూ ఉంటే లాఫింగ్. ఇప్పుడే నిలబడుతూ ఉంటే స్టాండింగ్, కలబడుతూ ఉంటే ఫైటింగ్, ఎగురుతూ ఉంటే జంపింగ్, ఏడుస్తూ ఉంటే క్రయింగ్. ఈ విధంగా హూ ఈజ్ క్రయింగ్, ఎవరు ఏడుస్తున్నారా? వై ఆర్ యూ క్రయింగ్ అన్వర్? ఆర్ యూ క్రయింగ్? నో. ఈజ్ అన్వర్ క్రయింగ్? నో. అలా ఓన్లీ క్వశ్చన్ వేయాలంటే ఇప్పుడు ఎవరు వేయాలి? యామ్ అన్నా, ఈజ్ అన్నా, ఆర్ అన్నా. ఓకేనా? ఆమ్ ఐ డాన్సింగ్, ఆమ్ ఐ ప్లేయింగ్, ఆమ్ ఐ ఈటింగ్ లడ్డు, ఆమ్ ఐ ఈటింగ్ చికెన్ బిర్యానీ, ఆమ్ ఐ ఈటింగ్ మటన్ బిర్యానీ, ఆమ్ ఐ క్లైంబింగ్ ట్రీ. ఇప్పుడు చెట్టు ఎక్కుతున్నా. ఆమ్ ఐ క్లైంబింగ్ ట్రీ, ఐఎమ్ క్లైంబింగ్ ట్రీ, ఐఎమ్ నాట్ క్లైంబింగ్ ట్రీ, ఆమ్ ఐ క్లైంబింగ్ ట్రీ. ఇలా మీరు అన్ని ఫామ్స్ కూడా చెప్పడం రావాలి, అన్ని విధాలుగా. నెక్స్ట్, హూ ఈజ్ క్లైంబింగ్ ట్రీ, ఎవరు ఎక్కుతున్నారు? వై ఆర్ యూ క్లైంబింగ్ ట్రీ, ఎందుకు ఎక్కుతున్నావు? ఓకే. వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి పోతున్నావు? వేర్ ఈజ్ షీ గోయింగ్, ఆమె ఎక్కడ పోతుంది? వేర్ ఈజ్ డాగ్ గోయింగ్, ఆ డాగ్ ఎక్కడ పోతుంది? ఓకే. ఈ విధంగా WH క్వశ్చన్స్. వాట్ గేమ్ ఆర్ యూ ప్లేయింగ్, నువ్వు ఏ గేమ్ ఆట ఆడుతున్నావు? క్రికెట్. ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్ అని మనం చెప్తాం. ఓకే. ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్ అంటే, ఆర్ యూ ప్లేయింగ్ వాలీబాల్ అంటే, నో సార్ ఐఎమ్ నాట్ ప్లేయింగ్ వాలీబాల్, ఐఎమ్ ప్లేయింగ్ క్రికెట్. ఆర్ యూ రీడింగ్ ఇంగ్లీష్ బుక్? నో సార్ ఐఎమ్ రీడింగ్ తెలుగు బుక్, ఐఎమ్ నాట్ రీడింగ్ ఇంగ్లీష్ బుక్. ఆర్ యూ డ్రాయింగ్ పిక్చర్? నో సార్ ఐఎమ్ నాట్ డ్రాయింగ్ పిక్చర్. లేదా ఎస్ అంటే, ఎస్ సార్ ఐఎమ్ డ్రాయింగ్ పిక్చర్. హూ ఈజ్ డ్రాయింగ్ పిక్చర్?
I am drawing picture, or oh, my friend is drawing picture, my brother is drawing picture, my sister is drawing picture, she is drawing. Okay, is she drawing? Yes sir, she is drawing. Where are you going అంటే ఎక్కడ పోతున్నావు? Where are you going? Why are you going? What game are you playing? What picture are you drawing? ఏం బొమ్మ వేస్తున్నావు? నెక్స్ట్ వేర్ ఆర్ యూ, వై ఆర్ యూ, హౌ ఆర్ యూ ప్లేయింగ్, హౌ ఆర్ యూ ప్లేయింగ్, హౌ ఆర్ యూ డ్రాయింగ్ పిక్చర్, బొమ్మలు ఎలా గీస్తున్నావు, హౌ ఆర్ యూ కలరింగ్ ద పిక్చర్, ఎట్లా కలర్లు వేస్తున్నావు. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ద టోటల్ కంటిన్యూయస్ టెన్స్. ఏంది వర్తమాన కాలంలో జరుగుతూ ఉన్నది. ప్రజెంట్ కంటిన్యూస్. మనకి ఇక ప్రజెంటా పాస్టా ఫ్యూచర్ మనకు అవసరం లేదు, కానీ మనం చెప్పాల్సింది ఏంది, రోజు చేసే పనులలో జరిగిపోయిన పని అప్పుడు ఒక తీరుగా చెప్పాలి. నేను రేపు వస్తూ ఉంటాను, కరెక్ట్, నేను రేపు వస్తూ ఉంటాను, ఇంకా వస్తూ ఉంటాను, ఇంకా రేపు. నేను నిన్న వస్తూ ఉంటానంటే తప్పైతే. నేను నిన్న వచ్చాను అంటే ఓకే, ఐ కేమ్ ఎస్టర్డే. కానీ నేను నిన్న వస్తూ ఉంటానంటే తప్పు, నేను నిన్న వస్తానంటే తప్పు, నేను రేపు వచ్చాను అంటే తప్పు, రేపు రాసుకుంటూ ఉంటానంటే ఓకే, నేను రేపు రాశాను అంటే తప్పు అయితే. ఆ విధంగా మనకు మాట్లాడడం రావాలి. హలో, వర్బ్ను మనం ఎన్ని తీర్ల వాడాలనో అన్ని తీర్ల వాడుకోవాలి. ఇయర్ కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఇప్పుడు జాయిన్, ఐ జాయిన్ ద క్లాస్, ఐ డిడ్ నాట్ జాయిన్ ద క్లాస్, డిడ్ ఐ జాయిన్ ద క్లాస్, I will join the class, I will not join the class, will I join the class. నెక్స్ట్ మనం ఇప్పుడు కంటిన్యూస్ చెప్పాలంటే I am joining the class, I am not joining the class, am I joining the class, why I am joining the class. ఓకే, ఇప్పుడు who knocked the door, I knocked the door, I did not knock the door, did I knock the door, he will knock the door, he will not knock the door, will he knock the door, he is knocking the door, he is not knocking the door. ఈజ్ హీ నాకింగ్ ద డోర్, వై ఈజ్ నాకింగ్ ద డోర్, ఎందుకు కొట్టిండు ఆయన బెల్లు, ఆ డోర్ ఎందుకు కొట్టి, వై ఈజ్ హీ నాకింగ్ ద డోర్, వై ఈజ్ షీ నాకింగ్ ద డోర్, వై ఆర్ దే నాకింగ్ ద డోర్, వాళ్ళందరూ ఎందుకు కొడుతున్నారు బెల్లు, వాళ్ళందరూ ఎందుకు డోర్ కొడుతున్నారు. ఈ విధంగా మనకు చెప్పడం రావాలి. రేపు టుమారో అంటే ఇప్పుడు కూడా మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేయాలి. అందరూ కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత రేపు ఈ కంటిన్యూయస్ టెన్స్ మీద ఏం చేయాలి, హోంవర్క్ రాసుకొని రావాలి. మీ ఇష్టం ఉన్న ముచ్చట్లు ఏమని రాసుకురండి. అప్పుడే జరుగుతూ ఉండాలి కదా. మరి ఆల్రెడీ జరిగినాక ఉండదు, జరిగిపోయిన దాన్నేమో పాస్ట్, సెకండ్ ముందు అయిపోయినట్టు. ఓకేనా? లేకపోతే తర్వాత చేస్తా అంటే ఫ్యూచర్, ఐ విల్. ఓకే, నౌ ప్రాక్టీస్ టైం. జరుగుతూనే ఉండాలి, ఇప్పుడు పోతూనే ఉండాలి, ఇప్పుడే చేస్తూ ఉండాలి వాళ్ళు. ఓ ఐఎమ్ వాచింగ్ టీవీ అంటే ఇప్పుడు టీవీ చూస్తూనే ఉండాలి. ఓ దే ఆర్ వాచింగ్ టీవీ, ఓ షీ ఈజ్ వాచింగ్ టీవీ, ఈ ఈజ్ వాచింగ్ టీవీ అని ఎవరో ఒకరు చూస్తున్నారు అనుకో, ఓ దే ఆర్ వాచింగ్ టీవీ అనాలి. సరేనా? ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్. లెట్స్ స్టార్ట్ ద ప్రాక్టీస్. ఐఎమ్ ప్లేయింగ్, ఐఎమ్ నాట్ ప్లేయింగ్, ఐఎమ్ ఐ ప్లేయింగ్. ఇంకోటి కూడా ఇంకేమన్నా. ఐఎమ్ రీడింగ్, ఐఎమ్ నాట్ రీడింగ్, ఐఎమ్ ఐ రీడింగ్. సనా ఈజ్ రీడింగ్, సనా ఈజ్ నాట్ రీడింగ్, ఈజ్ సనా రీడింగ్. వెరీ గుడ్. They are dancing and they are dancing, they are dancing, they are not dancing, are they dancing. Okay, super, claps for Anwar. I am playing, I am not playing, am I playing. Okay, Navesri is playing, Navesri is not playing, is Saif is Navesri playing. They are sitting, they are not sitting, are they sitting. Question, WH question. Why are they sitting? Why are they sitting? Who are sitting? Who are sitting? What? Where Where are they playing? Where are they playing? How is sitting? How is he sitting? How is he sitting? Where is he sitting? Who is sitting? Yes, right. అలా WH క్వశ్చన్స్ కూడా మనం వేయాలి. నెక్స్ట్, I am reading, I am not reading, he is reading, Jashvita is reading, Sana is reading. Okay, next. I am playing,
I am not playing. I am eating. I am not eating. Am I eating? ఓకే నెక్స్ట్. I am sitting. I am not sitting. Am I sitting? మరి ఏ ఎందుకు వచ్చిందా? Am I sitting? మళ్ళీ ఏ ఎందుకు Am I sitting? I am eating. I am not eating. I am sleeping. I am not sleeping. Am I sleeping? I am jumping. I am not jumping. Am I jumping? ఈయన కూడా చేస్తున్నా చెప్పు సాయి వర్షిత్. Savarshit is jumping. Savarshit is not jumping. Is Savarshit jumping? వెరీ గుడ్ సూపర్. నెక్స్ట్. I am swimming. I am not swimming. Am I swimming? Am I swimming? అలా ఓకే వెరీ గుడ్ అన్న. I am writing. I am not writing. Am I writing? వెరీ గుడ్ ఓకే. He is jumping. He is not jumping. He is jumping. She is jumping. She is not jumping. She is jumping. Is she jumping? Is she jumping? They are. They are jumping. They are not jumping. Are they jumping? You are. You are jumping. You are not jumping. Are you jumping? We are jumping. We are not jumping. Are we jumping? yes very good. Claps for Amber. I am walking. I am not walking. Am I walking? అలాగే he she She is walking. She is not walking. Is she walking? They are walking. They are not walking. Are they walking? We are walking. We are not walking. Are we walking? you are walking. You are not walking. Are we walking? are you walking? Are you walking? okay Sana. I am singing. I am not singing. Am I singing? I am running. I am not running. Am I running? very good. I am reading. I am not reading. I am reading. Am I reading? Next. I am reading. I am not reading. Am I reading? Dikshit is reading. Dikshit is not reading. Is Dikshit reading? very good. Anwar is jumping. Anwar is not jumping. Is Anwar is jumping? Dog is barking. Dog is not barking. Is dog barking? నెక్స్ట్ ఇంకా they are. Sir, they are playing. They are not playing. Are they playing? You are. You are playing. You are not playing. Are you playing? Are you playing? నెక్స్ట్ ఇప్పుడు WH questions. Who is playing? very good. Who is playing? I am playing. Where are you playing? Where are you playing? Where are you playing? I am playing. Which game are you playing? Cricket. Which game are you playing? Cricket. I am drinking. Very good. I am not drinking. Am I drinking? Super. I am jumping. I am not jumping. Am I jumping? Super. Very good. అంతే. I am speaking. I am not speaking. Am I speaking? Navasri is speaking. Navasri is not speaking. Is Navasri speaking? You are speaking. You are not speaking. Are you speaking? I'm not speaking. Are you speaking English? ఇంకా పెద్ద సెంటెన్స్ కూడా వేయచ్చా? I'm eating biryani. I'm not eating biryani అట్లా. I am sleeping. I am not sleeping. Am I sleeping? Very good. I am buying a pen. I am not buying a pen. Am I buying a pen? I am sleeping. I am not sleeping. Am I sleeping? Where are you sleeping? On the. I'm sleeping on the bed. I am Why are you sleeping. on the bed? Sir, bed में कौन कौन सा? I'm not sleeping. He's not sleeping on the bed. I am sleeping on the floor. I'm sleeping on the floor. Why are you sleeping on the floor? I don't. wrote down bed. bed. Yes, sir. In my room. Okay. Sorry. I eat food. I'm eating food. I am eating food. I am not eating food. Am I eating food? Sir is dancing. Sir is dancing. Sir is not dancing.
Is are dancing. Dog is barking. Dog is not barking. Is dog barking? Nave is singing. Nave is not singing. Is Nave singing? Sana is running. Sana is not running. Is Sana running? Jashvita is speaking. Jashvita is not speaking. Is Jashvita speaking? Dasir is playing. Dasir is not playing. Is Dasir playing? Savarshit is walking. Savarshit is not walking. Is Savarshit walking? He is walking. He is not walking. He is walking. Is he walking? They are dancing. They are not dancing. Are they dancing? Come on, claps for Anwar. Practice yourself, everyone. 1 minute only. Last 1 minute. Practice yourself. I am playing. I am not playing. Am I playing? ఓకే, మరి ఈరోజు మొత్తం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం నేర్చుకున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులను, వేరే వాళ్ళు చేస్తూ ఉన్న పనులను, అవునా, అలాంటి పనులను ఎలా చెప్పాలి, తర్వాత ప్రశ్నలు వేయాలి. అలా జరుగుతూ లేవు ఆ పనులు, అవునా. ఈజ్ నాట్ రీడింగ్, దే ఆర్ నాట్ ప్లేయింగ్. ఈ విధంగా మనం ఆర్ దే ప్లేయింగ్, ఆర్ వి ప్లేయింగ్, యామ్ ఐ ప్లేయింగ్, యామ్ ఐ ఈటింగ్, ఈ విధంగా మీరు అన్నీ కూడా యామ్, ఈజ్, ఆర్ తోటి మాత్రం మనం క్వశ్చన్లు వేయాలి. అలాగే డబ్ల్యూహెచ్ క్వశ్చన్, వాట్ గేమ్ ఆర్ యూ ప్లేయింగ్, విచ్ గేమ్ ఆర్ యూ ప్లేయింగ్, వై ఆర్ యూ ప్లేయింగ్, ఓకే, హూ ఈజ్ ప్లేయింగ్, ఈ విధంగా మనం క్వశ్చన్లు కూడా వేయడం రావాలి. అలాగే మీరు విద్యార్థులకు కూడా అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. మరి మిగతా ఈ వీడియో చూసే వాళ్ళు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. మీ పిల్లలకు కూడా ఇక్కడ వర్బ్స్ కూడా కొన్ని లిస్టు మనం విద్యార్థులకు ఇచ్చినట్టయితే ఈ విద్యార్థులు ఈ లిస్టును బట్టి వాళ్ళకు తెలియకుండానే ఆ వర్బ్ తను చదవడం, ఫస్ట్ రీడింగ్, ఆస్క్, యాక్ట్, ఆస్కింగ్, యాక్టింగ్, ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఎ డాక్టర్, ఓకే, ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ పోలీస్ మ్యాన్, ఈ విధంగా మరి యాక్టింగ్, బేకింగ్, బయింగ్, ఐఎమ్ బేకింగ్ ఫుడ్ అని ఇట్లా బయింగ్, బ్రేకింగ్, బిగిన్, పాస్ట్, ఫ్యూచర్ మరియు కంటిన్యూస్ టెన్స్ని కూడా వాడడం అనేది విద్యార్థులు ప్రాక్టీస్ చేయాలి. రేపు మీరు ఈ వీటికి సంబంధించిన హోంవర్క్ మొత్తం కంటిన్యూస్ సంబంధించిన హోంవర్క్ పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్, ఈ మూడు సంబంధించిన ఈ మూడు వాక్యాలు 3 types ఆఫ్ సెంటెన్సెస్ మీరు రాసుకురావాలి. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.